హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే చేపలు పట్టడానికి వచ్చాము. ఇప్పుడైతే మనం చేపలు పట్టడానికి వచ్చాము. ఇదే చేపలు పట్టేది. ఈ కాలంలో అయితే చేపలు పడతాం. చేపలు పట్టడానికి వచ్చాము. ఇదే కాలువ. ఇక్కడైతే చేపలు పడతాయి. చేపలు పట్టే కానించి కర్రీ వండేదాకా వీడియో అయితే చూపెడతాను. ఇప్పుడైతే ఈ కాలంలో చేపలు పడదాం. ఇక్కడైతే చేపలు బాగా పడతాయి అంట చెప్పారు. ఈరోజు అయితే ఫిష్ కర్రీ, ఫిష్ పట్టే విధానం, ఫిష్ వండే విధానం రెండు చూపెడతానండి. మన వీడియోలో రాబోతుంది. అయితే ఇప్పుడు చేపలు పడదాం. పడవచ్చు, పడకపోవచ్చు. అయితే చేపలు పడితే ఈ వీడియో వస్తుంది. ఇదిగో ఇదే చేపలు పట్టేది ములుకు. ఇదే చేపలు పట్టేది. ఇదైతే వైరు. ఇదిగో ఇది ఇది బెండు. చేప తగులుకుంది. ఇది చేప కదిలిస్తే ఇది మునిగిద్ది ఇట్లా, లేకపోతే నీళ్ళ మీద తేలాడిద్ది. చేప ఎప్పుడైతే ఇట్లా కదిలిద్ది నీళ్ళ మీద, అప్పుడు చేప దగ్గరకు వచ్చిందని చేప వచ్చిందని లాగటమే. కర్ర చూడండి. ఫిష్ ఫిట్టింగ్ చేయబోతున్నాం ఈరోజు. చేపల వేట. ఇదిగో ఈ పిండి అయితే గోధుమ పిండి. ఇదిగో ఈ పిండి గోధుమ పిండి ఇట్లా గుచ్చి, ఇదిగో ఈ ములుక్కి ఇలా గుచ్చి లోతు తక్కువ ఎంత ఉందో పెట్టుకోవాలా. చూడండి, అదిగో ఫిట్టింగ్ చేయబోతున్నా ఈరోజు. చేప పడది. చేప ఇదిగో చిన్నది, చిన్న చేప పడది. ఇదిగో చూపి. ఇదిగో చేప. చేప పడింది. ఇదిగో చేప, రెండో చేప. అన్నీ చిన్నయే దొరుకుతున్నాయి మనకైతే. అన్నీ చిన్నయే. చూడండి, ఫిష్ అన్నీ మనకు చిన్నయే దొరుకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇది ఈ చేపలు దొరికాయి. ఒకటి పెద్దది, ఒక చిన్నవి. మనకైతే ఇదిగో ఈ చిన్నవి దొరికినాయి. మొత్తం 1 2 3 4 5 6 7 చేపలు. 7 ఇదైతే పెద్దది. ఇవి తప్ప పర్లేదండి. గాలం వేసి ఇసుగు పుట్టి వచ్చేసినాను. ఇవే దొరికినాయి. ఇవైతే కర్రీ చేద్దాం. ఈ 4 చేపలు నాకు సరిపోతాయి.
చూసారా, మనకైతే చేపలు అయితే ఇదిగో ఇవే దొరికినాయి. ఇంకా పర్లేదండి, మనకు టైం అయిపోతుంది. కర్రీ చేయాలని ప్రిపేర్ చేయాలని వచ్చేసిన తోమేసినాను చూడండి. ఇందాక చేపలు, మనకు చేపలు తోమితే ఇన్నే ముక్కలు కోసా. వీటిని కర్రీ ప్రిపేర్ చేద్దామండి. రండి, దగ్గరికి రండి. ఇదైతే టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసి నేనే తయారు చేశానండి ఇంట్లో రోట్లో. పసుపు, కారం, నూనె, ఆయిల్, వంట నూనె, సాల్టు, కొత్తిమీర, చింతపండు రసం, ఫిష్. మనమైతే ఇదిగో దీంట్లోనే తయారు చేయబోతున్నాం. ఇది ఫిష్ కర్రీ వండుకునేదండి. మట్టి కుండ, మట్టి పెడతంటారు వీటిని అయితే. ఇది ఎప్పుడన్నా ఫిష్ చేసుకున్నప్పుడు దీంట్లోనే తయారు చేసుకో వండు. ఇప్పుడైతే మనం ఇందులో ఫిష్ వేసుకోవాలండి. ఫిష్ వేసుకొని ఆయిల్ పోసుకోవాలి. కారం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. టమాటాలు వేస్తున్నా. ఉల్లిపాయలు వేస్తున్నా. పచ్చిమిర్చి వేస్తున్నా. కరివేపాకు వేస్తున్నా. సాల్ట్ కూడా వేస్తున్నా. ఇప్పుడు మనం అయితే ఇవి గరిటె పెట్టి తిప్పుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ గరిటె పెట్టి తిప్పుకోవాలి. ఇవన్నీ గరిటె పెట్టి తిప్పుకోవాలి. ఇప్పుడు చూపి. అందరైతే తాలింపు పెట్టి చేస్తారండి ఫిష్. కాదు, నేను మొత్తం ఒకే తడ వేసి డైరెక్ట్ వేసి చేస్తున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉండదో నా కర్రీ. మొత్తం ఇందులోనే వేసి డైరెక్ట్ రైస్ చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది. అందరూ ఆయిల్ వేసి తాలింపు పెట్టి అల్లం అవన్నీ తాలింపు పెట్టి ఫిష్ తాలింపు పెట్టి చేస్తారు. కానీ నేను డైరెక్ట్ రైస్ మొత్తం కలిపేసి వండుతున్నాను. చూడండి. ఇప్పుడు మనం కొద్దిగా పులుసు వేసుకుందాం. కొద్దిగా పులుసు వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకుందాం.
ఇప్పుడు వెలిగించుకోవాలండి మంట. కొద్దిగా బాయిల్ కావాలా. బాయిల్ అయితే అప్పుడు చింతపండు పులుసు పోద్దాము. ఇప్పుడు మన కర్రీ అయితే బాయిల్ అయిందేమో చూద్దాం. అయిపోయిందండి. చూడండి, దగ్గరికి రండి. చూడండి, అయిపోయింది మన కర్రీ. దగ్గరకు వచ్చేసింది. చూడండి, బాయిల్ అయిపోయింది. ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఓ చూడండి, రెడీ అయిపోయింది మన కర్రీ అయితే. టేస్ట్ చూద్దాం ఇప్పుడైతే. ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది. తిన్నారా అండి? ఇదిగోండి మన కర్రీ. తిందాం ఇప్పుడు, టేస్ట్ చేద్దాం. కర్రీ అయితే బాగుంది, సూపర్గా ఉంది కర్రీ. నేను దీంట్లో ఎక్కువ మసాలా యూజ్ చేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం సొంతంగా తయారు చేసుకుంది. అది ధనియాల పౌడర్ వేసాను. మసాలా ఎక్కువ లేదు. కర్రీ అయితే బాగుంది, సూపర్గా ఉంది. తింటారా? మీరు కూడా తింటారా ఫ్రెండ్స్? తింటారా? తినండి, మీరు తినలేరు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా.